హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ సాటర్డే, పిల్లలంతా ఇంట్లో ఉన్నారు. అయితే నేను చపాతీ చేద్దాం అని అనుకున్నా. అంత లోపల వీళ్ళు ఏం చేశారంటే, మాకు పిజ్జా చెయ్యి అని చెప్పి గొడవ పెట్టారు. నిజానికి ఆ టైంకి నా దగ్గర పిజ్జా చేయడానికి కావాల్సినవి ఏమీ లేవు. ఇంట్లో ఒక్క క్యాప్సికమ్ ఉంది, టమాటో ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, ఇంకింతే. ఈ 3 ఐటమ్స్ మాత్రమే ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి పిజ్జా చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి, అంటే చీజ్ కూడా ఉంది. నేను అప్పుడప్పుడు చపాతీలో చీజ్ పెట్టి కాలుస్తుంటాను, లేదంటే ఆమ్లెట్ వేస్తాను, చీజ్ ఆమ్లెట్. అందుకని నేను అప్పుడప్పుడు చీజ్ అనేది ఇంట్లో తీసుకొచ్చి పెడతాను అనమాట. అయితే ఇక్కడ గోధుమ పిండి పట్టించి పెడతాను నేను. వీళ్ళు మిల్లు దగ్గర ఏదో మార్చి ఇచ్చినట్టున్నారు, పిండి రెడ్ కలర్లో ఉంది. నేను రేపు వెళ్ళి మార్చుకోవాలి. అయితే ఇక రొట్టె అనేది ముందే పిండి కలిపి పెట్టున్నాను కాబట్టి అప్పటికప్పుడు అడిగారు కదా, సరే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది. నిజానికి కిచెన్లో తల్లికి మంచి మంచి టాస్క్లు ఇచ్చేది పిల్లలేనండి. తల్లి ఒక మంచి వంట బాగా నేర్చుకుంటుంది అంటే అది పిల్లల వల్లే. ఎందుకంటే ఏ తల్లినైనా మీరు గమనించండి, తల్లిననే కాదు ఏ స్త్రీనైనా గమనించండి, మీరు అడిగి చూడండి. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈరోజు మా పిల్లలకి బాగా కమ్మగా వంట చేయాలనో, లేకపోతే మా వారికి కమ్మగా వంట చేయాలనో అంటుంటారు. ఆ కమ్మదనం, ఆ కమ్మగా వంట చేయడం అనేది నేర్చుకునేది ఎప్పుడంటే, పెళ్ళైన తర్వాత భర్త కోసం, ఆ తర్వాత పిల్లలు పుట్టాక పిల్లల కోసం. సో రకరకాల వంటలు అనేది నేర్చుకునేదే ఫ్యామిలీ కోసం. కాబట్టి లేడీస్కి ఇది ఒక మంచి టాస్క్, ఆరోగ్యవంతమైన టాస్క్ అన్నమాట. ఎందుకు ఆరోగ్యవంతమైన అన్నాను అంటే, ఇలా చేసుకోవాలి, వాళ్ళకన్నీ త్వరగా టైంకి చేయాలి అంటే మనం టైంకి లేయాలి, టైంకి చేసుకోవాలి. అలా టైంకి లేవడం వల్ల మనం కూడా ఆరోగ్యంగానే ఉంటాం. అందుకని నేను ఆ మాట అన్నాను. అయితే ఇక్కడ ఉన్న వాటితోనే చేయాలి కదా. సో ఒక 2 రోల్స్ తీసుకొని ఒకటే చేసి కొంచెం మందంగా రొట్టె వేసాను. దానికి ఇప్పుడు రంధ్రాలు పెట్టా, కొద్దిగా ఆయిల్ వేసా, ఎక్కువ వేయలేదు, కొద్దిగా వేసా. ఇక్కడ వీడియో తీసేది మాత్రం మా అబ్బాయి, నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది మా మామయ్య కొడుకు. సో వాడు కూడా నా దగ్గరే ఉండి చదువుకుంటాడు కాబట్టి వాడు మాత్రం ఇట్లా నాకు కిచెన్లో హెల్ప్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు. అసలు నా కొడుకు అసలు కిచెన్ వైపు రాడు. ఒకవేళ వస్తే వాడంతటి వాడు దోశలు పోసుకోవడానికి వస్తాడు, ఆమ్లెట్ వేసుకోవడానికి వస్తాడు. కానీ ఈ బాబు అట్లా కాదు, నాకేదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. సో మొత్తానికి ఇద్దరం కలిసి దాన్ని ఒక పిజ్జా ఆకారం అయితే తీసుకొచ్చి దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టా. ఇంతకీ ఎలా వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది. రుచి మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే నేను మైదా వాడలేదు, ఇక్కడ గోధుమ పిండి వాడాను కాబట్టి గోధుమ పిండి రుచిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ చీజ్ అంతా కరిగి మొత్తం యువతలకి స్ప్రెడ్ అయ్యి వచ్చింది కాబట్టి కొంచెం అట్లా చుట్టుపక్కల మాడినట్టు అనిపిస్తుంది. కానీ రొట్టె మాత్రం బేస్ మాత్రం మాడలేదు. ఈసారి నేను మీకు డైట్ పిజ్జా చేసి చూపిస్తానండి. మంచి ప్రోటీను, అసలు మంచి హెల్దీ పిజ్జా అనేది నేను చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి నేను ఇప్పుడు పిల్లల కోసం అర్జెంటుగా చేశాను కదా, అయితే చాలా బాగుంది. నేను బాగుంది అనడం కాదు, వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏం చెప్తే అది వినండి. నేను అందుకే ఆ వాయిస్ అనేది డిలీట్ చేయకుండా వాళ్ళ మాటల్లోనే నేను మీకు వినిపించాలనుకున్నాను. ఇక్కడ దాన్ని కట్ చేయడానికి నానా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే ఆ బేస్ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది కాబట్టి అందుకు అది స్మూత్గా అయితే తునగలేదు. ఈసారి పిజ్జా కట్టర్ అనేది తీసుకోవాలండి. నేను ఎప్పుడు అంత ఆలోచించలేదు. ఇదివరకంటే నా కొడుకు ఒక్కడే కాబట్టి ఏదో ఒకటి చేసేదానిలే. ఇప్పుడు 2 ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక పిజ్జా కట్టర్ తీసుకోవాలి. వాళ్ళకి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఏదో ఒకటి నేను హెల్తీగా చేసి పెట్టాలి. అందుకోసం అనమాట. మొత్తానికి కాలుతుంది, ఎలాగోలాగా చేశాను. సో ఇప్పుడు వాళ్ళ మాటల్లో మీరు వినండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్టుంది చెప్పు. ఎట్టుందిరా? ఏంద్రా అంత రకరకాలుగా? అవునా?
వాడికి మాటలు లేవు. వాడికి మాటలు లేవు. నీ సంగతి ఏంది? ఓకేనా? ఇంకొకటి చేయమంటారా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా పిల్లలకి ఒక లైక్ చేసి, అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.